వెల్కమ్ టు అమృతం, ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం వెయిట్ లాస్ డైట్ లో. షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ చేయాలి అంటే ఎటువంటి మీల్ ప్లాన్ ని మీరు ప్రతిరోజు ఫాలో అవ్వాలి అని. మరి ఈ రోజు సప్పర్ టైం, సప్పర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మాట్లాడుకుందాం. హాయ్ లహరి. హాయ్ లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో వెయిట్ లాస్ డైట్ లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళ సప్పర్ ఎలా ఉండాలి. జనరలీ వెయిట్ లాస్ అనగానే సప్పర్ని చాలా మంది స్కిప్ చేసి ఒక ఫ్రూట్తో సరిపెట్టుకుంటారు, ఎందుకంటే త్వరగా వెయిట్ లాస్ అయిపోవాలి అని. అది కరెక్టేనా? అన్ని ఆజ్ ఎంటీ స్టమక్ ఉంచొచ్చా? ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఎంటీ స్టమక్ అంటే ఒక సిస్టమ్ ప్రకారం కొంచెం సిస్టమేటిక్గా మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ అలాంటిది ఏమైనా చేసేటప్పుడు షూర్ సప్పర్ స్కిప్ చేయొచ్చు. అయితే రెస్ట్ ఆఫ్ ద డే తీసుకునే న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. లేనట్టయితే ఓన్లీ మీరు మిగతా డే అంతా ప్లాన్ చేసుకోకుండా ఓన్లీ సప్పర్ స్కిప్ చేస్తూ ఉన్నట్టయితే డెఫినెట్గా వీక్నెస్ అనేది వస్తుంది. ప్లస్ డే టు డే వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది వస్తుంది, విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ టయర్డ్గా ఉండి ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేయలేకపోతారు. సో మొత్తం మీద సిస్టమేటిక్గా చేయకపోతే ద సేమ్ స్టెప్ కెన్ బ్యాక్ ఫైర్ అండ్ మేక్ యూ గెయిన్ వెయిట్ రాదర్ దాన్ లూజ్ వెయిట్. ఎందుకంటే ఇది చాలాసార్లు వింటూ ఉంటాం కూడా, నేను పూర్తిగా డిన్నర్ మానేశానండి అయినా కానీ బరువు తగ్గట్లేదు, ఈ మధ్య ఇంకా పెరుగుతున్నట్టు కూడా అనుమానంగా ఉంది. సో దానికి ఇవన్నీ రీజన్స్ అవ్వచ్చు. అండ్ ఎస్పెషలీ యాక్టివిటీ కూడా తగ్గించేసినట్టయితే అలసట మూలాన దెన్ యూ ఆల్సో హ్యావ్ లోవర్ మెటబాలిక్ రేట్. ఇవన్నిటిని అవాయిడ్ చేయాలంటే సప్పర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. న్యూట్రిషియస్ డైటే తీసుకోవాలి, కానీ కొంచెం లోవర్ క్యాలరీస్ తీసుకోవాలి. ఓకే లహరి, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద నా నెక్స్ట్ క్వశ్చన్. చాలామంది ఏం చెప్తుంటారంటే లంచ్ స్కిప్ చేసామని, లేకపోతే లంచ్ స్నాక్ కూడా స్కిప్ చేసామని ఇలా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు యాబ్డోమెన్ ప్లేస్లోనే ఎక్కువగా పెరిగిపోతుంది అక్కడ ఫ్యాట్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళు తినకపోతే మరి అసలు ఎందుకు పెరుగుతోంది? యాక్చువల్లీ నిజంగానే స్కిప్ చేసి దానికి కాంపెన్సేషన్ కింద నెక్స్ట్ మీల్కి ఎక్స్ట్రా తినకుండా ఉంటే గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది. అయితే ఈ స్కిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోకుండా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకొని లంచ్ స్నాక్ స్కిప్ చేసి డిన్నర్ టైంకి మంచి ఆకలి మీద ఉండి మొత్తం రోజు మొత్తంలో తినాల్సినవన్నీ డిన్నర్ టైంకి తినగానే మనకి ఆ హై షుగర్ స్పైక్ తోటి వెంటనే నిద్రపోయి అలసటగా అనిపించి వెంటనే నిద్రపోవడం మూలాన సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే యూ అక్యూములేట్ ఫ్యాట్ అరౌండ్ టమ్మీ అన్నమాట. ఆ కొవ్వు అంతా కూడా పొట్ట చుట్టూ పేరుకుంటుంది. ఇన్స్టెడ్ చిన్న చిన్న మీల్స్గా తీసుకుంటూ లేదంటే సప్పర్ని లైట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకొని లంచే కొంచెం రీజనబుల్ క్వాంటిటీస్లో తీసుకున్నట్టయితే ఇలాంటి సిచ్యుయేషన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫ్యాట్ అంటే ఎప్పుడు కూడా మన బాడీ ఏమి కొత్తగా మనము ఎక్స్ట్రా క్యాలరీస్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో ఫ్యాట్ అనేది క్రియేట్ చేయదు. మనం బర్న్ చేసేదానికంటే ఎక్స్ట్రాగా ఏం తీసుకున్నా కానీ అది స్టోరేజ్లోకి వెళ్తుంది. సో ఎప్పుడు ఒకటి మనం తీసుకునేటువంటి క్యాలరీస్ రెగ్యులేట్ చేసుకోవాలి, రెండు మనం ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ చేస్తూ బర్న్ చేసేటువంటి క్యాలరీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ అలాగే గ్యాస్ ఫామ్ అవ్వడం కూడా జరుగుతుందంటారా? ఎంటీ స్టమక్ ఉంచడం కానీ లేకపోతే సరిగ్గా మీల్ని ప్లాన్ చేసుకోకపోతే గ్యాస్ ఫామ్ అయ్యి కూడా వాళ్ళకి బ్లోటింగ్ లాగా అనిపించవచ్చా? బ్లోటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అయితే ఇట్ డిపెండ్స్ అన్నమాట. బ్లోటింగ్ అనేది ఊరికే ఎంటీ స్టమక్ పెడితే రాదు. ఏమైనా ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఎంటీ స్టమక్ పెడితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ లేదా ఏదైనా ఫుడ్కి సంబంధించిన ఇంటాలరెన్సెస్, కొంతమంది కొన్ని రకాల నట్స్ తీసుకుంటే పడవు, కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటే పడదు అంటే అదేదో బాడీకి హామ్ జరిగిపోతుంది, నష్టం జరిగిపోతుందని కాదు. కొంచెం గ్యాస్ లాగా బ్లోటింగ్ లాగా కొంత డిస్కంఫర్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఇన్ సమ్ కేసెస్ ఫైబర్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే వస్తుంది, ఆర్ కొన్ని రకాల పప్పులు తీసుకుంటే వస్తుంది. సో వీటన్నిటి మూలాన గ్యాస్ ప్రాబ్లం వచ్చి బ్లోటింగ్ వచ్చి కొంచెము టమ్మీ పెద్దగా కనిపించినప్పుడు అది టెంపరీ అవుతుంది. ఒకసారి ఆ గ్యాస్ పాస్ అయిపోయిన తర్వాత మనకి స్టమక్ అనేది లైట్గానే ఉంటుంది కాబట్టి దాని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు షార్ట్ టైంలో సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియజేయండి. షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం క్యాబేజ్ సెల్లరీ సూప్, బార్లీ కీరా సాలెడ్. మంగళవారం టొమాటో రెడ్ క్యాప్సికమ్ సూప్, ఆనియన్ కీరా సాలెడ్. బుధవారం పంకిన్ సూప్, రోస్టెడ్ బ్రాకలీ సాలెడ్. గురువారం మష్రూమ్ స్పినాచ్ సూప్, దలియా కుకుంబర్ సాలెడ్. శుక్రవారం క్యారెట్ బీన్స్ సూప్,
స్టర్ ఫ్రైడ్ టోఫు, శనివారం కాలీఫ్లవర్ సూప్, అలసందల సాలెడ్, ఆదివారం బ్రాకలీ సూప్, రెడ్ రైస్ లెంటిల్ సాలెడ్. షార్ట్ టర్మ్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వారం అంతా సప్పని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి, చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం క్యారెట్ బీన్స్ సూప్, స్టర్ ఫ్రైడ్ టోఫు ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ బీన్స్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో క్యారెట్ బీన్స్ సూప్ అంటే షార్ట్ టర్మ్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సూప్స్తోని వాళ్ళ సప్పని ఫినిష్ చేసుకుంటే క్యాలరీస్ తక్కువగా తీసుకుంటారంటారా, అందుకే ఇలా ప్లాన్ చేశారా? యా, ఒకటి సూప్స్తో క్యాలరీస్ తక్కువ తీసుకోవడము అండ్ మనకి ఆ ఫ్లూయిడ్ కూడా అందుతుంది కాబట్టి, వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆ లాట్ ఆఫ్ టైమ్స్ మనకి ఆకలి సబ్సైడ్ చేసేందుకు ఏమైనా లిక్విడ్స్, లో క్యాలరీ లిక్విడ్స్ తీసుకుంటే కూడా కొంతవరకు టెంపరీగా యూజ్ ఉంటుంది. అండ్ స్పెషలీ ఇది షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అంటే టెంపరీగా చేసేదే తప్ప కంటిన్యూస్గా ఇదే చేస్తే మనకి కేవలం వెయిట్ లాసే కాకుండా మసిల్ లాస్ అవుతుంది ఆర్ విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. సో ఇలాంటివన్నీ లాంగ్ టర్మ్కి పెట్టుకోకుండా షార్ట్ టర్మ్లో మనకి ఒక ఏదైనా ఈవెంట్ కోసం మేబీ 1 మంత్లోనో 2 మంత్స్లోనో వెయిట్ లాస్ కావాలన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఏదైనా ఫాలో అవ్వాలి. సో ఇది ఏంటంటే పర్టికులర్లీ లో క్యాలరీ ఫుడ్. సూప్స్ ఎప్పుడు కూడా మనకి చక్కగా బల్క్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు, ఒక 2 బౌల్స్ అట్లా తీసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే విటమిన్ కంటెంట్ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం చూస్ చేసుకునే వెజిటబుల్స్ని బట్టి కూడా దీని క్యాలరీ కంటెంట్ అనేది వేరీ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు స్వీట్ కార్న్ పెట్టారు కదా, చాలా మంది స్వీట్ కార్న్ తింటే మళ్ళీ అగైన్ మోర్ క్యాలరీస్ అని చెప్పి బేబీ కార్న్ తీసుకుంటారు, కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న స్వీట్ కార్న్ తీసుకోరు. సో ఇక్కడ మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు అంటారు? లిమిటెడ్ క్వాంటిటీలో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. యాజ్ ఐ సెడ్, వెజిటబుల్స్ ఏం చూస్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి దాని క్యాలరీ కంటెంట్ ఉంటుంది. సో తక్కువ క్వాంటిటీలో స్వీట్ కార్న్ చూస్ చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్లీ స్వీట్ కార్న్ దేనికి అంటే జనరలీ సూప్ అనగానే థిక్నెస్ కోసం అన్ని వెజిటబుల్స్ వేస్తారు, కానీ థిక్నెస్ కోసమని కార్న్ఫ్లవరో రైస్ ఫ్లవరో ఏదో ఒకటి యాడ్ చేసేస్తూ ఉంటారు. సో ఆ ఫ్లవర్స్ యాడ్ చేసుకుని అందులో నుంచి వచ్చేటువంటి ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ కంటే వెజిటబుల్సే కొంత గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకున్నట్టయితే న్యాచురల్గా థిక్గా ఉంటుంది, ప్లస్ ఎక్సెసివ్ క్యాలరీస్ లేకుండా ఉంటుంది. సో ఆ థిక్నెస్ కోసం మనము స్పెషలీ స్వీట్ కార్న్ కొంత యాడ్ చేసుకుంటున్నాము. అండ్ అదర్వైజ్ ఇప్పుడు క్యారెట్ లాంటివి యూజ్ చేసినప్పుడు కూడా క్యారెట్ గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఓకే, అండ్ క్యారెట్ అగైన్ రూట్ వెజిటబుల్ కదా, ఇందులో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయా కంపేర్ టు సమ్ అదర్ వెజిటబుల్స్? ఎస్, కానీ క్యారెట్ కూడా మనకేమీ ఎక్సెసివ్లీ స్టార్చీ కాదు. లైక్ పొటాటోస్, స్వీట్ పొటాటోస్ వాటిలాగా ఎక్సెసివ్లీ స్టార్చీ కాదు కాబట్టి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం క్యారెట్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అండ్ విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటి కోసం కూడా మనం క్యారెట్స్ చూస్ చేసుకుంటున్నాం. అండ్ జనరలీ క్యారెట్ ఈజ్ అ వెరీ యాక్సెప్టబుల్ ఫుడ్ కాబట్టి ఏమైనా ఫుడ్ ప్రిఫరెన్సెస్లో అది తినద్దు ఇది తినను అని కొంచెం ఆ ప్రిఫరెన్సెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా తీసుకోగలిగినటువంటి ఫుడ్ కాబట్టి మనం క్యారెట్ చూస్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మీరు బీన్స్ పెట్టారు కదా, చాలా మంది గ్రీన్ పీస్ కూడా వేసుకుంటారు. సో ఈ రెండిట్లో చూస్తే దేనికి క్యాలరీస్ ఎక్కువ అండ్ వెయిట్ లాస్కి ఏది బాగా హెల్ప్ చేస్తుంది? గ్రీన్ పీస్ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయండి, అంటే ఈక్వల్ వెయిట్ ఆఫ్ గ్రీన్ బీన్స్ గ్రీన్ పీస్ తీసుకున్నట్టయితే. బట్ బఠానీ కూడా కొంత యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మీరు దానికి న్యాచురల్ ఫామ్కి క్లోజ్గా ఉండేది తీసుకున్నట్టయితే ఎక్సెసివ్ క్యాలరీస్ అనేది తక్కువ ఛాన్స్. బట్ ఎక్కువగా ప్రాసెస్ చేసినటువంటివి అయితే కనుక మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు మనం సూప్ అనేది ఇంట్లో చేసుకోవడం కాకుండా బయట నుంచి తెచ్చుకోవడం కానీ, లేదంటే ఆ ప్యాకెట్స్లో దొరికేటువంటి సూప్ మిక్సెస్తో చేసుకోవడం కానీ, ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మనకి క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ సోడియం కంటెంట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ అదర్వైజ్ ఫ్రెష్ వెజిటబుల్స్తో కానీ, మీరు ఇంట్లో ఫ్రీజ్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్తో కానీ, అలాంటి వెజిటబుల్స్తో చేసుకున్నట్టయితే క్యాలరీస్ గురించి ఎక్కువ కన్సర్న్ అవసరం లేదు. ఓకే, క్యారెట్ బీన్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్టిర్ ఫ్రైడ్ టోఫులో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో స్టిర్ ఫ్రైడ్ టోఫు, సో చాలా మంది అంటే మీరు చాలాసార్లు మెన్షన్ చేశారు అండ్ చాలా మంది పనీర్ కొంచెం ఎక్కువ క్యాలరీస్ అని టోఫు తీసుకుంటూ ఉంటారు. న్యూట్రిషనల్ వైజ్ మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, టోఫు అండ్ పన్నీర్లోని వెయిట్ లాస్కి అయితే ఏది మంచిది, ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ మనకు టోఫులో ఉంటాయి?
టోఫులో కూడా మనకి పనీర్ లాగానే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే టోఫు తోటి పనీర్లో 50% ఫ్యాట్ 50% ప్రోటీన్ క్యాలరీస్ ఉంటాయి. వేరస్ టోఫులో ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ అడిషనలీ మనకి ఇన్ఫ్యాక్ట్ టోఫు నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా వస్తుంది, విచ్ వీ డోంట్ గెట్ ఫ్రమ్ పనీర్. సో ఆ రకంగా చూసుకుంటే వెయిట్ లాస్కి పర్టిక్యులర్లీ టోఫు డెఫినెట్లీ ఈజ్ మోర్ బెనిఫిషియల్. అండ్ సేమ్ 100 grams టోఫు అండ్ 100 grams పనీర్ కంపేర్ చేస్తే, టోఫుతో కంపేర్ చేస్తే పనీర్లో అట్లీస్ట్ 2.5 times మోర్ క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. సో మనము అదే అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోదలుచుకున్నప్పుడు టోఫుకి స్విచ్ చేస్తే కనుక డెఫినెట్లీ మనకి క్యాలరీస్ తక్కువ వస్తాయి, కానీ మంచి ప్రోటీన్ కంటెంట్, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది కూడా. సో ఈ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ క్యాలరీస్ అనేవి మనం కరెన్సీని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ టు మేక్ షూర్ వీఆర్ ఈటింగ్ లోవర్ క్యాలరీ ఫుడ్. సో దానికోసం మనము టోఫు చూస్ చేసుకున్నాము. బట్ అకేషనలీ యాజ్ అ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక 100 grams టోఫులో ఒక 10 grams 15 grams పనీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కోసము, బట్ నాట్ బియాండ్ దాట్. ఓకే. అండ్ క్యాప్సికమ్ మీరు చాలాసార్లు మెన్షన్ చేస్తూ ఉంటారు, అది లో క్యాలరీ వెజిటబుల్ అని. సో నువ్వుల దగ్గరికి వచ్చేసరికి అగైన్ నువ్వులు చాలా మంచిది అంటారు, బట్ ఇందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అంటారు. సో నువ్వుల గురించి కూడా ఒకసారి చెప్పండి. సో నువ్వులు కూడా మనకి వన్ ఆఫ్ ద ఆయిల్ సీడ్స్ అండి, సన్ఫ్లవర్ సీడ్స్ లాగానే. అయితే మనము ఆయిల్ సీడ్స్ కూడా క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో అన్న దాన్ని బట్టి మనకి ఎక్సెసివ్ క్యాలరీస్ వస్తాయా లేకపోతే రెగ్యులేట్ చేసుకోవచ్చా అనేది ఉంటుంది. సో సెసమీ సీడ్స్ మనకి కేవలం క్యాలరీసే కాకుండా దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్లో కూడా మంచి omega-3 అండ్ omega-6 కాంబినేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సీడ్గా తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మనం ఇది కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్ కానీ వీటన్నిటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ కొన్ని రకాల ఫైటోకెమికల్స్ ఉంటాయి, పర్టిక్యులర్లీ మన నువ్వుల్లో కానీ అవిసె గింజల్లో కానీ. సో ఈ ఫైటోకెమికల్స్ ఏంటంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఓవరాల్గా ఎక్సెసివ్ వెయిట్ ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసేందుకు కూడా నువ్వులు హెల్ప్ చేస్తాయి. ప్లస్ మనము హెల్దీగా తినదలుచుకున్నప్పుడు టేస్ట్తో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండకూడదు ఐడియలీ. సో ఇలాంటివి కొంత యాడ్ చేసుకున్నట్టయితే డిఫరెంట్ టెక్స్చర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏదో స్టార్వేషన్లో ఉన్నట్టు, అంటే ఫుడ్ కావాల్సినట్టు తినలేకపోతున్నట్టు, ఆర్ ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ లేకుండా, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా ఈ సెసమీ లాంటివి యాడ్ చేసుకోవడం కొంత హెల్ప్ చేస్తుంది. స్టిర్ ఫ్రైడ్ టోఫులో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. నీలిమ ఇలా అడుగుతున్నారు, రీసెంట్గా నాకు కోవిడ్ వచ్చి తగ్గింది, నేను ఎటువంటి కేర్ తీసుకోవాలి, చాలా వీక్గా అనిపిస్తుంది, డైట్ తెలియచేయండి. హలో నీలిమ గారు, పోస్ట్ కోవిడ్ ఫెటీగ్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ చూస్తున్నాము. సో ఓపిక తిరిగి వచ్చే వరకు, ఎనర్జీ లెవెల్స్ వచ్చే వరకు కూడా రెగ్యులర్ మీల్ టైమింగ్స్ ఫాలో అవ్వాలి. ఏదో ఒక డయట్ అని, వెయిట్ లాస్ అని ఈ టైంలో ట్రై చేయకూడదు. అలానే ఎక్సెసివ్ ఫుడ్ కూడా తీసుకోకూడదు. న్యూట్రిషన్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డెఫినెట్లీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని రోజుకి కనీసం 150 నుంచి 200 grams వరకు వెజిటబుల్స్, అట్లాగే 100 grams ఫ్రూట్స్ డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ నట్స్ అండ్ సీడ్స్ కూడా కొంత ఇంక్లూడ్ చేసుకుంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా అందుతాయి. అండ్ టైంకి తినడం కూడా ఇంపార్టెంట్. అండ్ రెస్ట్ కంపల్సరీ తీసుకోవాలి. రోజు కనీసం 8 hours నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ బీన్స్ సూప్. సో ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా ఒక మిక్సీ జార్లోకి సూప్ థిక్నెస్ కోసం జనరల్గా ఏం చేస్తారంటే కార్న్ఫ్లోర్ కానీ, లేకపోతే కొంచెం టామరిన్ పల్ప్ కానీ అలాంటివన్నీ వేస్తూ ఉంటారు కదండి. లేదంటే మైదా పిండి, బియ్యం పిండి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. వాటి వల్ల మనకి ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నవి పెరిగిపోతాయి. సో అలా కాకుండా మనం కొంచెం కార్న్, ఎందుకంటే స్వీట్ కార్న్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కొంచెం కార్న్ మాత్రమే తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకుందాం. అండ్ అలాగే నేను ఇందులోకి కొంచెం పెప్పర్, మిరియాలు కూడా వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాం.
కూడా చాలామంది ఏం చేస్తారంటే బటర్ కానీ ఆయిల్ కానీ వేసి వెజిటబుల్స్ని బాగా స్టీర్ చేస్తారు, అంటే కాస్త ఫ్రై చేసుకుంటారు. కానీ అలా చేయడం వల్ల మనం ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం కదా, అలా ఆయిలే లేకుండా కూడా మనం సూప్ని హెల్దీగా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ఓన్లీ మనం వాటర్ యూస్ చేస్తున్నాం. క్యారెట్ చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, వైటమిన్ ఏ, బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది. బీన్స్ బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది అండ్ వైటమిన్స్ కూడా ఉంటాయి. అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం. మనం ఇప్పుడు కార్న్ ఏదైతే పేస్ట్ చేసామో ఆ పేస్ట్ని కొంచెం నీళ్లు పోసి ఇలా యాడ్ చేసుకుందాం. సో కార్న్ గ్రైండ్ చేయడం వల్ల మనకు థిక్నెస్ అనేది సూప్లో కనిపిస్తుంది. అండ్ నేనైతే ఓన్లీ ఉప్పు వేసుకున్నాను, మిరియాల పొడి వేసుకొని సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఎందుకంటే ఎస్పెషలీ వెయిట్ లాస్ కోసం కాబట్టి. లేదు మీకు ఇలాంటి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ నచ్చుతుంటే ఎక్స్ట్రా ఏమైనా స్పైసెస్ వేసుకోవచ్చు, ఇటాలియన్ సీజనింగ్ లాంటివి కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సూప్ ఏంటంటే మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో ఈ వాటర్ మనం సూప్లో ఏదైతే వాటర్ తీసుకుంటామో ఈ వెజిటబుల్స్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకి ఆ వాటర్లో ఉంటాయి. కాబట్టి సూప్ని మనం జాగ్రత్తగా తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే తక్కువ క్యాలరీస్ తీసుకున్నట్టుగా అవుతుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ 7 to 7:30 మధ్యలో తీసుకున్నట్టుగా అయితే మనకి నిద్ర కూడా చక్కగా పడుతుంది, డిస్టర్బెన్స్ లేకుండా. సో మరి ఇలాంటి సూప్ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో సూప్ బాగా బాయిల్ అయింది కదా, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. క్యారెట్ బీన్స్ సూప్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్టిర్ ఫ్రైడ్ టోఫు. స్టిర్ ఫ్రైడ్ టోఫు హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి సప్పర్కి చాలా బాగుంటుంది రెసిపీ. స్టార్ట్ చేసుకుందాం. ఈ రెసిపీని మనం నువ్వుల నూనెతో ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ తీసుకునేటప్పుడు అందులో ఉన్న గుడ్ ఫ్యాట్స్ అన్నది మన బాడీకి చాలా అవసరం, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కానీ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి కాబట్టి నేను జస్ట్ ఇలా బ్రష్ చేసుకుంటున్నాను ప్యాన్ని. అండ్ ఇందులో మనం యాడ్ చేసుకుంటున్నాం టోఫు. సో పన్నీర్ కన్నా క్యాలరీస్ వైజ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి టోఫు చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ టోఫులో మనకి చక్కటి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా లో క్యాలరీస్ కంపారిటివ్లీ పన్నీర్తో మనం పోల్చుకుంటే కనుక ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు టోఫు తీసుకోవచ్చు. లో క్యాలరీసే కదా అని ఎక్కువ పీసెస్ కూడా తీసుకోవద్దు. 4 to 5 మెజర్ చేసుకుని మీ వెయిట్కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇవి కాస్త సాటే చేసుకుందాం. ఇలా పీసెస్ని టర్న్ చేసుకుంటూ కొంచెం అల్లం తరుగు, కొంచెం వెల్లుల్లి, మనకి అగైన్ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది వెల్లుల్లి. అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్,
పాలకూర, లో క్యాలరీ, చక్కటి మినరల్స్, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ పాలకూరలో ఉంటాయి. సో లైట్గా మనం స్టిర్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ అగైన్ స్ప్రింగ్ ఆనియన్స్, బోల్డ్ అంత ఫైబర్. ఇందులోకి మనం కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటున్నాం. నువ్వుల్లో కూడా మనకి బోల్డ్ అన్ని మినరల్స్, కాల్షియం, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. అండ్ అలాగే కాస్త సోయా సాస్. అండ్ ఆఖరిలో మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇందులో ఉండే వైటమిన్ సి మనకి తగ్గిపోకుండా ఉండాలి అంటే ఎక్కువసేపు కుక్ చేయకూడదు కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టిర్ ఫ్రైడ్ టోఫు రెడీ అయిపోయింది. క్యారెట్ బీన్స్ సూప్ అలాగే స్టిర్ ఫ్రైడ్ టోఫుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. క్యారెట్ బీన్స్ సూప్ కి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన బీన్స్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్. క్యారెట్ బీన్స్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో స్వీట్ కార్న్, మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసి క్యారెట్ ముక్కలు, బీన్స్, తగినంత ఉప్పు, స్వీట్ కార్న్ పేస్ట్ వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ బీన్స్ సూప్ రెడీ. స్టిర్ ఫ్రైడ్ టోఫుకి కావలసిన పదార్థాలు: టోఫు పీసెస్ 1 కప్పు, సోయా సాస్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1/2 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, అల్లం తరుగు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పాలకూర 1 కప్పు, నువ్వులు 1/2 టీ స్పూన్, నువ్వుల నూనె 1/2 టీ స్పూన్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. స్టిర్ ఫ్రైడ్ టోఫు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నువ్వుల నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకోవాలి. టోఫు ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, పాలకూర, ఉల్లికాడ ముక్కలు, నువ్వులు, తగినంత ఉప్పు, సోయా సాస్ వేసి బాగా సాటే చేసుకున్న తర్వాత ఆఖర్లో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్టిర్ ఫ్రైడ్ టోఫు రెడీ. సుచిత్ర ఇలా అడుగుతున్నారు: లాస్ట్ 2 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వడం కష్టంగా ఉంది. ఫ్యామిలీ అందరూ వెయిట్ లాస్ అవ్వాలంటే సేమ్ డైట్ ఫాలో అవ్వచ్చా, తెలియచేయండి. హలో సుచిత్ర గారు, ఈ 2 years నుంచి ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోవడం మూలాన ఫ్యామిలీ అందరూ వెయిట్ పెరగడం అనేది కూడా చాలా కామన్గా చూస్తున్నాము. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమే ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో కొంత అమౌంట్ ఆఫ్ ఒక 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా ఫ్యామిలీలో అందరూ ఫాలో అవ్వాలి. అది ఇంట్లోనే వాకింగ్ కానీ, ఇంట్లోనే స్పాట్ జాగింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, డాన్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి టైంతో సంబంధం లేకుండా, ఆకలితో సంబంధం లేకుండా ఫుడ్ తీసుకోకూడదు. డెఫినెట్గా ఫుడ్కి రిలేటెడ్గా కూడా ఒక రకమైన టైం టేబుల్ లాంటిది వేసుకుని అండ్ లిమిటెడ్ పోర్షన్ సైజెస్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే లాంటి డైట్ సరిపోతుందా అంటే అందరూ ఒకటే లాంటి ఫుడ్ తీసుకోవచ్చు, కానీ ఆ తీసుకునేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్లోనే మనకి పోర్షన్ కంట్రోల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. యంగర్ జనరేషన్ వాళ్ళకి, పిల్లలకి వచ్చేటప్పటికి కొంత ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నా కానీ వాళ్ళు ఇంట్లో ఆటలు ఆడటం ద్వారా ఎనర్జీ ఎక్స్పెండ్ చేయొచ్చు. కానీ ఓల్డర్ పీపుల్ కొంత కార్బోహైడ్రేట్స్ రెగ్యులేట్ చేసి తీసుకుంటే అండ్ ఫ్యాటీ ఫుడ్స్ అందరూ తగ్గిస్తే మంచిది. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో
త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలతో పాటు మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ రెడీగా ఉన్నాయి. సూప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి, క్యాలరీస్ తక్కువగా మనం తీసుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఇలా క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్తో ఈజీగా సింపుల్గా వితౌట్ ఆయిల్ ఇలా సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 3 వెజిటబుల్స్లో మనకి కామన్గా ఏంటంటే చక్కటి ఫైబర్తో పాటు మంచి వైటమిన్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది సూప్. లేదు అంటే మీరు ఇలా టోఫూని కూడా స్టిర్ ఫ్రై చేసుకోవచ్చు. సో పనీర్తో కంపేర్ చేస్తే టోఫూలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అండ్ కాల్షియం, ఐరన్, మినరల్స్, ప్రోటీన్ ఇవన్నీ కూడా మనకి టోఫూలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాము, గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా యాడ్ చేసుకున్నాం. పాలకూర, ఉల్లికాడ ముక్కలు, క్యాప్సికమ్ ఇవన్నీ. వీటన్నిటి వల్ల చక్కటి వైటమిన్ వాల్యూస్తో పాటు మనకి బోల్డ్ అంతా ఫైబర్ లభిస్తుంది. స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. వెయిట్ లాస్కి ఇలాంటి రెసిపీస్ హెల్ప్ చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి. ఈ వారం అంతా చూసారు కదండి, వెయిట్ లాస్ హెల్దీగా ఎలా అవ్వాలి, తక్కువ టైంలో బరువు తగ్గాలంటే ఎటువంటి మీల్ ప్లాన్ని మనం డిజైన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. సో హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. మరి ఇది ఈ వారం మన వెయిట్ లాస్ డైట్. నెక్స్ట్ వీక్ మరొక టాపిక్తో మళ్ళీ అమృతంలో కలుసుకుందాం.